మీరు మీరు ఏమైతే రిలేటివ్సా? నేను అమ్మాయికి మేనమామను. మేనమామ. ఓకే. ఏం జరిగింది? మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంది? అంటే బయట వాళ్ళకి చెప్పకుండా పోలీసు వాళ్ళు మీకు చెప్తారు కదా. నాకున్న ఇన్ఫర్మేషన్ బట్టి నాకు నిన్ననే తెలిసింది. వాళ్ళు రోజు ఒక్కొక్క రోజు చంపుకుంటూ వచ్చిండు అని చెప్పారు. అయితే ఏ రకంగా చంపిండు, ఎందుకు చంపిండు అనేది నాకు తెలియదు. ఎవరికి తెలియదు, మీకు నాకు అని కాకుండా ఎవరికి తెలియదు. కాకపోతే ఎందుకు చంపిండు, ఎలాంటి ఏం అన్యాయం చేసిండు ఇతను ఆయనకు, ఎందుకోసం అంతమందిని పోనీ ఈయన అన్యాయం చేసినా కానీ పిల్లల్ని కానీ చెల్లెల్ని కానీ వాళ్ళని ఎందుకు చంపాల్సి వచ్చింది? ఏదైనా ఉంటే ఆయనను మీరు చూసుకోవాల్సింది. మరి ఈయన దగ్గర దాకా ఎందుకు, వీళ్ళందరి దాకా ఎందుకు వచ్చింది అని అట్లా చేసిన వాడిని, అట్లాంటి వాళ్ళను వాళ్ళ ఒక్కడితో కాదు, అది ఇంకెవరెవరో ఉన్నారు వాళ్ళ వెనుక. వారందరినీ కూడా తీసి పట్టుకొని వాళ్ళకు కూడా శిక్ష వేయాలి. సో వీళ్ళు నవంబర్ 18 నుంచి ఒక్కొక్కరు మిస్ అవుతా ఉన్నారు. మీకు ఎప్పుడు తెలిసింది? నాకు నిన్నే తెలిసింది. మొత్తం అందరికీ కూడా నిన్నే తెలిసింది. బయటకు వచ్చిందంతా నిన్ననే లీక్ అయింది. నిన్న మధ్యాహ్నం నుంచే లీక్ అయింది. అప్పటిదాకా ఎవరికి తెలియదు, ఇప్పటి వరకు ఎవరికి లీక్ కాలేదు. మాకు ఎప్పుడో లీక్ అయితే మేము ఎప్పటి నుంచో వచ్చేవాళ్ళమో, లేక ఏదైనా అయ్యో చూసుకునే వాళ్ళమో, ఏదో మాతో అయిన వాటికి మేము చెప్తుండే కావచ్చు, మాకు తెలియదు అసలు. నిన్న వాటి వరకే, నిన్న మధ్యాహ్నం నుంచే, అది కూడా టీవీలో స్క్రోలింగ్ చూసుకొని అవునా మా వాళ్ళైనా కాదా అనుకొని వచ్చినాం అంతే. ఎట్లా పరిచయం వీళ్ళిద్దరికి మీకు ఏమైనా తెలుసా? ప్రశాంత్ ప్రసాద్కి ఎట్లా పరిచయము? అది నాకేం తెలియదు. నాకు మేనకోడలు, మా కోడలు నేను ఈయనకు ప్రసాద్కి ఇచ్చిన. ఏమైనా చెప్పారు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి? ఆయనకు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేవు, అతను బాగానే ఉన్నాడు. అలాంటి ఇబ్బందులు ఎలా ఇబ్బందులు లేవు, ఆయన బాగుంటాడు. ఇల్లు కూడా వాళ్ళ పేరు మీద ఉందంట, నిజమేనా? అయితే ఇతను నాకు తెలిసినట్టు మట్టుకు ఇల్లు ఇది ఇలా ఫ్రెండ్ మీద వేసిండట. ఫ్రెండ్ మీద ఆయన లోన్ తీసుకుంటా అంటే ఆయన పేరు మీద చేసిండట. అది నాకు తెలియదు పూర్తిగా. సో ఇప్పుడు మేనమామగా మీరు ఏం రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు? గవర్నమెంట్కు ఎటువంటి శిక్ష పడాలి ఏమంటున్నా అంటే, నాకు ఏంటిది ఏదైనా నాకు ఇది కావాలి, ఏంటి న్యాయం కావాలి అంతే. ఏ రకంగా అయినా సరే న్యాయం కావాలి అంతే. ఏమంటా ఉన్నారు పోలీసు వాళ్ళు? ఏమనట్లేదు. మేము ఇంకా బాడీలు కూడా ఇంకా హ్యాండ్ఓవర్ కాలేవు, బాడీలు కూడా ఐడెంటిఫై కాలేవు. మీ వాళ్ళైనా కాదా అని ఇంకా తెలపట్లేదు, మా వాళ్ళు అని కూడా తెలపట్లేదు. వీళ్ళు మీ వాళ్ళు అని పేపర్లలో రాస్తే, పేపర్లలో వచ్చింది అంటే పేపర్లో ఎన్నో రాస్తాయి. అది మీరు నమ్ముతారు, అమ్ముకోండి లేకుండా లేదు. మీరు ఐడెంటిఫై చేసుకోనే దాకా మీ వాళ్ళు కాదు అనేది మేము చెప్పట్లేదు అంటుర్రు. ప్రెస్ రిపోర్ట్ పెడతామన్నారు, మధ్యాహ్నం ప్రెస్ రిపోర్ట్ పెట్టిర్రు. మధ్యాహ్నం ప్రెస్ రిపోర్ట్లో కూడా మీ వాళ్ళు అని చెప్పలేరు. చెప్పిన ఇప్పుడు కూడా ఏమన్నారు, ఇప్పుడు వాళ్ళ అమ్మని కూడా, ప్రసాద్ వాళ్ళ అమ్మని కూడా, అమ్మ ఏది అంటే పోలీస్ హ్యాండ్ఓవర్లో చేస్తాం, పోలీస్ హ్యాండ్ఓవర్ నుంచి ఇక్కడికి పంపిస్తామని అంటారు. ఇప్పుడు వాళ్ళ అమ్మ దొరికినదా? దొరికింది, ఉన్నది. ఇప్పుడు ఎక్కడ కామారెడ్డిలో పోలీస్ హ్యాండ్ఓవర్లో చేస్తారంట. పోలీస్ హ్యాండ్ఓవర్లో ఫోటో దించి అక్కడ నుండి ఇక్కడికి పంపిస్తారంట. అది పోలీస్ హయాంలో. ఓకే.